అని అన్నారు అంటే ఆల్రెడీ తన హృదయంలో ఏదో భయం ఏదో ఉంది. యెహోషువ మనసులో కూడా ఏదో భయం ఉంది. ఏమై ఉంటుందండి యెహోషువ మనసులో భయము అని ఆలోచిస్తే, కరెక్ట్గా ఒక 40 సంవత్సరాల క్రితం ఆయన జీవితంలో ఒక సంఘటన జరిగింది. మోషే ఇశ్రాయేల్ ప్రజల్ని కనాను దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత 12 మంది ఒక వ్యక్తులను తీసుకొచ్చి వేగు చూడడానికి కనాను దేశానికి పంపిస్తాడు. అందరూ వెళ్ళారు. ఎంతమంది? 12 మంది వెళ్ళారు. అందులో 10 మంది వెనక్కి వచ్చి ముందు ఎలా చెప్పారంటే, దేశం చాలా బాగుంది, చాలా ఫలవంతంగా ఉంది, పాలు తేనెలు ప్రవహించే దేశం ఎలా ఉంది, అంతా బాగానే ఉంది, కానీ అక్కడ కొంతమంది మనుషులు ఉన్నారు, వాళ్ళు చాలా ఆజానుబాహులు, వాళ్ళ ముందు మేము ఎలా ఉన్నామంటే మిడతల్లా ఉన్నాము, వాళ్ళు ఏ కాకుండా మనల్ని చంపేస్తారు, కాబట్టి మనం అక్కడికి వెళ్ళకూడదు, వెళితే మనం బ్రతకం అని చెప్పి చెడ్డ సమాచారం చెప్పారు. అదే టైంలో ఒక 2 మాత్రమే నిలబడ్డారు, కాలేబు, యెహోషువ మాత్రం ఏం చెప్తున్నారంటే, ఇదిగో దేవుడు మనల్ని ఇంతవరకు జయం ఇచ్చుకుంటూ వచ్చాడు, ఐగుప్తు దేశం నుంచి మనల్ని విడిపించాడు, ఇంతవరకు ఎంతో సహాయం చేసుకుంటూ వచ్చాడు, ఖచ్చితంగా మనకు గొప్ప విజయాన్ని దేవుడు మనకిచ్చి మనకు కనాను దేశాన్ని ఇస్తాడు, మనం వెళదాం అని చెప్పి అంటూ ఉంటే, మనుషులు ఏం చేశారంటే ఈ 10 మంది యొక్క చెడ్డ సమాచారాన్ని విన్నారు, కానీ కాలేబు యెహోషువని చంపేద్దామని రాళ్ళెత్తారండి. ఆ భయం ఎవరిలో ఉంది చెప్పండి? యెహోషువలో ఉంది. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇలాంటి మనుషుల్ని ఇప్పుడు నువ్వు నడిపించాలి. మోషే చనిపోయాడు, ఇప్పుడు నువ్వు నడిపించాలి. యెహోషువకి ఏం భయం ఉంటుంది చెప్పండి? అరే అసలు వీళ్ళు నన్ను బతకనిస్తారా, అప్పుడే నా మీద రాళ్ళెత్తారు, నన్ను చంపేస్తారేమో, అసలు వీళ్ళు నా మాట వింటారా? అంటే ఆ తరం వాళ్ళందరూ అరణ్యంలో రాలిపోయారు. ఇప్పుడు వాళ్ళ సంతానం బిడ్డలు ఉన్నారన్నమాట. వీళ్ళు వింటారన్న మాటలు, ఇంత తిరుగుబాటు చేసే మనుషులు, ఇవన్నీ ఎన్నో ఆలోచనలు, భయాలు, తన భవిష్యత్ అంతా సందిగ్ధంలో ఉంది. ఎవరంటే యెహోషువ. అలాంటి టైంలో దేవుడు 3 సార్లు ఒక మాట అంటాడు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అంటున్నాడు అనమాట. ఇదే మాటనండి మనకు ఒక హార్ట్ బీట్ లాగా, లేదా ఒక గుండె ఎలాగైతే కొట్టుకుంటుందో, ఈ మాట మన హృదయంలో అలాగా కొట్టుకుంటూ ఉండాలి. ఏంటంటే నేను కూడా ఎలా ఉండాలి? నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి. అదే మాట ప్రభు నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడనమాట. ఈరోజు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళావు అంటే ఈ మాట మనసులో ఉండాలి. నేను కూడా ఎలా ఉండాలి? నిబ్బరం కలిగి ధైర్యం. మరి ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తిని ధైర్యంగా ఉండు అని చెప్పాలి అంటే దాని వెనకన కారణం కూడా చెప్పాలి. దేని బట్టి ధైర్యంగా ఉండాలి? అది చెప్పకపోతే నువ్వు పలికిన మాటకు అర్థము లేదు. ఎవడో కష్టంలో ఉన్నాడు అనుకుందాం, వాడికి ఎన్నో భయాలు చుట్టూ ఉన్నాయి, బాబు ధైర్యంగా ఉన్నాయి అని అన్నాం అనుకోండి, అది అతనికి ఒక రకంగా ఏ రకంగా ఉపయోగపడదన్నమాట. నువ్వు ఎందుకు ధైర్యంగా ఉండాలో దానికి కారణము చెప్పాలన్నమాట. ఇప్పుడు చూడండి, సపోజ్ ఒక ఆయన సర్జరీ పడింది, ఆయనకి థియేటర్లోకి వెళ్తున్నాడు, భయపడిపోతున్నాడు, ఉడుకుపోతున్నాడు, బాబోయ్ ఏమైపోతుందని అని చెప్పి భయపడిపోతున్నాడు. అలాంటి ఆయన దగ్గర నువ్వు వచ్చి అంటావు, ఇగో నీకు ఆపరేషన్ చేస్తుంది ఎవరు అనుకుంటున్నావు? అసలు ఇండియాలోనే నెంబర్ 1 డాక్టర్ ఆయన చేసిన సర్జరీలు ఎప్పుడూ సక్సెస్సే, నువ్వు చూడు 2 రోజులు గెంతు కూడా బయటకు వచ్చేస్తావు అని చెప్పి అలాగా ఆ డాక్టర్ గారి గురించి గొప్పగా చెప్తున్నాను అనుకోండి. ఆపరేషన్కి వెళ్ళేవాడికి ఎలా ఉంటుంది? అవునా అంత మంచి డాక్టరా, 2 రోజులు గెంతు కూడా వచ్చేస్తానా? సో డాక్టర్ గారి గురించి అర్థమైనప్పుడు భయం ఏమైపోయింది? పోయింది, ధైర్యం వచ్చేసింది అనమాట. అయితే పదం లోపలికి వెళ్దాం అన్నట్టుగా వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ యెహోషువకు ధైర్యానికి గల కారణం ఏంటంటే తను నడిపిస్తున్న ఆ దేవుని గురించి దేవుడు తనకు ఒక 6 విషయాలు తెలియజేస్తాడు. ఎన్ని విషయాలండి? 6 లెసన్స్. ఈ 6 విషయాలు నీకు నాకు కూడా తెలిస్తేనండి దేవుని గురించి మనకు కూడా ఏముంటుంది తెలుసా? నిబ్బరం కలిగి ఎలా ఉంటాం? మనం ధైర్యంగా ఉంటాం. ఈ 6 విషయాలు మీకు తెలియజేసి నేను ముగిస్తాను. మనస్ఫూర్తిగా వినండి దేవుని మాటల్ని. దేవుని గురించి తెలుసుకోకపోతేనండి మనకు ధైర్యం ఉండదండి జీవితానికి. సో ఇక్కడ నుంచి మనం వెళ్ళేటప్పుడు అండి ఆయన గురించి మనసు నిండా నింపుకొని మనం వెళదాం. యెహోషువ ఏంటి తెలుసుకున్నాడు? ఆయన తను
మనస్ఫూర్తిగా దేవుణ్ణి సేవించాడు. ఎందుకంటే దేవుని గురించి అర్థమైంది ఆయనకి. ఈ 6 విషయాలు ఒక్కొక్కటి మీకు తెలియజేస్తాను. మొట్టమొదటిది, యెహోషువకు దేవుని గురించి అర్థమైన సత్యం ఏంటంటేనండి, దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన. చెప్పండి, ఆయన ఏం చేస్తారట? మాట ఇచ్చి వాగ్దానం చేసి అది నెరవేరుస్తాడు. ఆయన మనుషుల్లా కాదు. ఆయన మనుషులు మాట ఇస్తారు కానీ మాట తప్పుతారు కూడా, తప్పే అవకాశం ఉంది మనుషులు. కానీ దేవుడు మాత్రం వాగ్దానం చేశాడంటే వాగ్దానాన్ని అక్షరాల ఆయన ఏం చేస్తాడండి? నెరవేరుస్తాడు. ఎలా చెప్పారండి ఈ బాగోలో అని చూస్తే, దేవుడే అంటాడు, నేను మోషేతో చెప్పినట్లు అంటాడు. చూడండి ఎక్కడ, 3వ వచనం చూడండి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. ఒక మాట అన్నాడు ఆయన, యెహోషువ ఇగో నువ్వు వెళుతున్నావు, కనానులో ప్రవేశిస్తావు, కానీ గుర్తుపెట్టుకో ఎన్నో యుద్ధాలు ఎదుర్కోబోతున్నావు నువ్వు. కానీ నేను ఒక మాట ఇస్తున్నాను నీకు, ఏంటంటే మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని మీకు ఇస్తాను. అరే ఈ మాట ఎవరికి చెప్పాడట దేవుడు? మోషే. ఆ టైంలో మోషే ఉన్నాడా? లేడు. ఎందుకు లేడు? పైన ఫస్ట్ లైన్ ఏం రాస్తుందో చూడండి, మొదటి వచనం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత. చూడండి ఇక్కడ మోషేకి మాట ఇచ్చేసాడు దేవుడు. మోషే ఏమైపోయాడు? ఇప్పుడు చనిపోయాడు. ఇప్పుడు అలాంటి ప్లేస్లో మనం ఉన్నాం అనుకుందాం. ఎవరికో నువ్వు మాట ఇచ్చావు, ఏమన్నా రే నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను రా అని మాట ఇచ్చావు, అది చనిపోయాడు. మళ్ళీ ఏం చేస్తుంది చెప్పండి? ఎలాగ చచ్చిపోయాడు కదా, కామ్ కూరుకుందాం, గట్టి మాట్లాడవద్దు, ఎందుకంటే అలా కవర్ అయిపోద్ది అది. మాట లేదు ఏం లేదు, మనం ఆ టైప్ అనమాట. కానీ దేవుడు అన్నాడు, మోషేకి మాట ఇచ్చాను, మోషే ఇప్పుడు చనిపోయాడు. కానీ మోషే చనిపోయినా నేనిచ్చిన మాట మాత్రం నేను నెరవేరుస్తాను. అది దైవ లక్షణం అండి. ఆయన మాట ఇచ్చి ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. ఇంతకీ ఆ మాట ఏమిచ్చాడో దాని వివరణ 4వ వచనంలో అంటున్నాడు. మీకు స్థలం ఇస్తాను అంటున్నాను కదా, దాని డైమెన్షన్స్ని కూడా చెప్తాను, హద్దులు కూడా చెప్తాను చూడు అని చెప్పి 4వ వచనం ఏమంటున్నాడు చూడండి. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకు, హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రం వరకు మీకు సరిహద్దు. ఇప్పుడు చూడండి, ఏదైనా స్థలం ఇచ్చారంటే దాని చుట్టూ ఏముంటాయి? సరిహద్దులు ఉంటాయి, బౌండరీస్ ఉంటాయన్నమాట. దేవుడు ఈ బౌండరీస్ని కూడా డిఫైన్ చేస్తున్నాడు ఇక్కడ. ఇగో ఈ హద్దులు గుర్తుపెట్టుకో, ఇది నేను నీకు ఇస్తానంతే, నేను ఇస్తాను. అప్పటికి ఇంకా వాళ్ళు స్థలంలోకే వెళ్ళలేదు, దేవుడు మాట ఇచ్చేసాడు అని చెప్పి మరొకసారి 5-6 వచనాల్లో ఆయన నొక్కి చెప్తాడనమాట. చూడండి 6వ వచనం చదవడం సరిపోతుంది. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్రమ కలిగి ధైర్యంగా ఉండము, వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసి ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలు స్వాధీనము చేసేదవు. నువ్వే చేస్తావు, ఈ ప్రజల స్వాధీనం నువ్వు చేస్తావు, నేను నీకు మాట ఇస్తున్నాను. ఇప్పుడు దేవుడు ఎంత మాట ఇచ్చాడు, బాగానే ఉందండి. ఇంతకీ ఆ మాట ఆయన నెరవేర్చాడా? మాట అయితే ఇచ్చేసాడు, మొదటి అధ్యాయంలో మనం చూసాం. ఇప్పుడు యెహోషువ నిజంగా దేవుడు ఆయన పలికిన మాట నెరవేర్చాడని చెప్పి ఎక్కడన్నా అన్నాడా? 2 వచనాలు మీకు చూపిస్తాను. తన జీవితాన్ని అలా గమనించి చూశాడు. దేవుడు ఆ టైంలో ఇచ్చిన మాట అలాగ అక్షరాల నెరవేర్చాడని చెప్పి 2 సార్లు అంటాడు యెహోషువ. ఎక్కడండి? యెహోషువ గ్రంథంలోనే 21వ అధ్యాయము 44వ వచనం మధ్యలోనూ చదువుతున్నాను చూడండి. యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించిండను గనుక వారిలో ఒక్కడును ఇశ్రాయేలు ఎదుట నిలవలేకపోయింది. ఇప్పుడు చూడండి, యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. నాతో చెప్పండి అన్నమాట, అంతయు నెరవేరెను అంటే అర్థం ఏంటి? దేవుడు ఏంటి మాట ఇచ్చాడో 100%, 99% కూడా కాదు, ఎంత పర్సెంట్? 100% ఆయన ఉన్న పాళ్ళ ప్రతిదీ ఆయన నెరవేర్చాడు అనమాట. అది మన దేవుని యొక్క గొప్పతనం. ఇంకొక చోట అంటాడండి యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనం, చాలా ఇంపార్టెంట్ వర్స్ ఇది. ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమున వెళ్ళుచున్నాను, మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో
ఒక్కటి అయినను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదురు. అవి అన్నీ మీకు కలిగెను, వాటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదు. దేవుడిచ్చిన ప్రతి మాట, ప్రతిది కూడా ఏమైందంటండి? నెరవేరిందంటండి. ఏది కూడా తప్పిపోలేదు అంటున్నాడు అనమాట. చూసారా మాట? ఇక్కడ ఈ వచనం మీరు చూస్తే ఫస్ట్ ఎలా రాయబడిందో చూడండి. ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమున వెళ్ళుచున్నాను. నేడు సర్వలోకుల మార్గాన్ని వెళ్తున్నానంటే ఆ స్టేట్మెంట్కి అర్థం ఏంటో తెలుసా? సర్వలోకుల మార్గంలో వెళ్ళిపోతున్నాను అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ప్రతి మనిషి ఏ దారంటే వెళ్తున్నాడో ఆ దారంటే వెళ్ళిపోతున్నాను అంటున్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? సర్వలోకుల మార్గాన్ని వెళ్తున్నాను అంటే అర్థం ఏంటో తెలుసా? చనిపోతున్నాను నేను. నేడు సర్వలోకుల మార్గం అంటే అర్థం ఏంటంటే యెహోషువ ముసలైపోయాడు, ఓల్డ్ మ్యాన్ అనమాట. ఇక్కడ ఇంకా ఆ వేళ డెత్ బెడ్ మీద ఉన్నాడనమాట. ఇంకా కాసేపులో కొన్ని గంటల్లో చచ్చిపోతాడు ఇంకా యెహోషువ. అలాంటప్పుడు అందరిని పిలిచి ఈ మాట అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో ఈవేళ నేను చనిపోతున్నాను, ఒక్క మాట మీకు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఒకనొకప్పుడు దేవుడు మనకు వాగ్దానం చేశాడు. 23 అధ్యాయాలు అయిపోయాయి. ఇక్కడ మనం చూస్తే నేను ప్రతి రోజు నేను గమనించాను, ఆయన ఇచ్చిన మాట 100% ఆయన ఏం చేశాడు? నెరవేర్చాడు. నేను ఇప్పుడు ఎవరన్నా మరణించక ముందు అబద్ధాలు ఆడరు, సత్యం మాట్లాడతారు, సీరియస్ విషయాలు మాట్లాడతారు. ఆయన సీరియస్గా ఒక విషయం చెప్తున్నాడు ఏంటంటే దేవుడు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన ఏం చేశాడు? ఆయన నెరవేర్చాడు. ఏమండి, ఈ మాట మన మనస్సులో కానీ ఉంటే ధైర్యం వస్తుందండి, నిబ్బరం కలిగి ఎలా ఉంటాం? ఎందుకంటే వాగ్దానం చేసింది ఎవరు? దేవుడు. మన జీవితంలో ఒక విశ్వాసికి దేవుడు చేసిన వాగ్దానాలు కొన్ని చెప్పండి, మీకు జ్ఞాపకం ఉన్నవి. దేవుడిచ్చిన వాగ్దానాలు అండి, మనకిచ్చిన వాగ్దానాలు. బైబిల్లో కొన్ని వందల వాగ్దానాలు ఉన్నాయి, జ్ఞాపకం ఉన్నవి. నేను మామూలుగా లిస్ట్ రాసుకుని ఒక 20 మామూలుగా రాసుకున్నాను అనమాట. నాకు వెంటనే గుర్తొచ్చినవి. నిన్ను ముదిమి వచ్చే వరకు నేను నిన్నేం చేస్తాను? ఎత్తుకుంటాను నిన్ను అన్నాడు. ఓకే, మంచి వాగ్దానం. ఇంకా నిన్ను విడువను ఎడబాయను అని అన్నాడు, ఆయన విడిచిపెట్టాడు. ఇంకేంటి? నీ రాకపోకలు ఎందు నేను నీకు తోడుగా ఉంటాను. వెరీ గుడ్. ఇంకేంటండి వాగ్దానాలు? నాకు మొర్ర పెట్టుబో, నేను నీకు ఉత్తరం ఇస్తానని అన్నాడు. నీ ప్రతి అవసరాన్ని నేను తీరుస్తాను. సింహపు పిల్లలన్నా లేమి కలగ ఆకలి ఉంటాయి, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు వాగ్దానం చేశాడు. నీతిమంతుడు విడుబడు కానీ వాని సత్తాను భిక్షమిత్రుడు కానీ నేను ఎప్పుడు చూచి ఉండలేదు. భిక్షమిత్తే పరిస్థితిని ఎప్పుడు రానివ్వనని అన్నాడు. ఇంకా కమా, నేను నీ కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరుస్తున్నాను, నిశ్చలమైన రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాను. నేను వస్తాను, వచ్చి నేను మళ్ళీ మిమ్మల్ని ఆ స్థలంలోకి, ఆ పరలోకానికి తీసుకెళ్తాను. అది దేవుడిచ్చిన వాగ్దానం. ఇంకేంటండి దేవుడిచ్చిన వాగ్దానాలు చెప్పండి? అరచేతిలో నిన్నేం చేశాను? చెక్కుకొని ఉన్నాను అంటున్నాడు. ఇంకా దేవుడు నాకు ఒక వాగ్దానం గత సంవత్సరం ఇచ్చాడు, నాకు ఇప్పటికీ జ్ఞాపకం అనమాట. మత్తయి సువార్త 6:6 అంటాడు, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇస్తానంటున్నాడు. అంటే దేవుడు మన కష్టాన్ని చూసి తగ్గ ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. అది దేవుడిచ్చిన వాగ్దానం అనమాట. మనం ఒకసారి 1వ తారీఖు వాగ్దానం తీసుకుంటాం, ఎక్కడ పెడతాం, పేరు డేట్ కూడా రాస్తాం, కానీ అందులో ఏముందో కూడా ఒక్కోసారి మర్చిపోతాం అన్నమాట. అలాగా లెక్క లేకుండా ఉండకండి. కనీసం ఆదివారం అన్నా వచ్చినప్పుడు ఒకసారి చూసుకుందాం, దేవుడు నాకు ఈ వాగ్దానము చేశాడని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఆ నెరవేర్పు నీ జీవితంలో నువ్వు చూస్తావు. దేవుడిచ్చిన వాగ్దానాలు అంత విలువైనవండి. ఇంకేంటంటే మీకు జ్ఞాపకం వచ్చిన వాగ్దానాలు? నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదంటున్నావు అన్నమాట. ఆయన బిడ్డలు ఆయన కొరకు జీవిస్తూ ఆయన పరిచర్య చేస్తూ ముందుకెళ్తూ ఉంటే దాన్ని ఎవ్వడు కూడా అడ్డుకోలేడు అనమాట. ఎందుకంటే దానికి విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధలు, దాని చిత్తానుసారంగా జరుగుతున్న పరిచర్య ఎవడు ఆపలేడు అనమాట. ఇంకా అలా చూసుకుంటుంటే నాకు జ్ఞాపకం వచ్చింది ఏంటంటే, నీ ప్రతి భారమును ఆయన ఏం చేస్తాడట? భరిస్తానని అన్నాడు. చూడండి ఎక్కడంటే కీర్తన 68:19 చాలా ఇష్టమైన వచనం నాకు అది. కీర్తన 68:19 అనుదినము ఆయన మన భారమును భరిస్తున్నాడు. అప్పుడప్పుడు ఆయన మన భారాన్ని భరిస్తాడన్నదా? అనుదినము అంటే అర్థం ఏంటి? నీకేదో భారం ఉందండి, ఏదో శ్రమ ఉందండి, ఆయన అంటున్నాడు నేను నీ భారాన్ని ఏం చేస్తాను?
ఇప్పుడు సపోజ్ నువ్వు సూట్ కేసు మోసుకొని వెళ్తున్నావు, పక్క ఒక ఆయన వచ్చి అంటున్నాడు మీరెందుకంటే అంత మోస్తున్నారు, నాకు ఇచ్చండి అని చెప్పి ఎప్పుడైతే ఆ బరువైన సూట్ కేసుని ఆయన మోస్తున్నాడు అనుకోండి, మనం ఏమైపోతాం చెప్పండి వెంటనే, అబ్బా తేలికైపోద్ది అనమాట. దేవుడు అంటున్నాడు అంత తేలిక జీవితాన్ని ఇస్తాను నీకు, నీ భారాన్ని నాకు ఇచ్చేయి అంటున్నాడు అనమాట. అంత వాగ్దానం ప్రభు ఇచ్చాడు. ఆయన నీ గురించి చింతించుచున్నాడు గనుక నీ చింత యావత్తు ఆయన మీద వేసేయి అంటున్నాడు అనమాట. చూసారా ఎంత భారం, ఎలాంటి సమస్య, గడ్డు సమస్య మన మీద ఉన్నా సరే తీసుకెళ్ళి ఆయనకి అప్పగించేయడమే. ఎప్పుడైతే మనం ఆయనకి అప్పగిస్తామో జీవితం ఎంతో తేలిక అయిపోద్ది. ఆయన అంటున్నాడు అనుదినము నేను ఈ భారాన్ని భరిస్తాను. అది గొప్ప వాగ్దానం అన్నమాట. సో మనం అలా చూసుకుంటూ వెళ్తేనండి సమస్తము సమకూడి మేలే చేస్తానంటున్నాడు. శ్రమ ఏంటి, కష్టం ఏంటి, ప్రతి పరిస్థితి కూడా సమకూడతాయి, తిరిగి నీకు మేలే జరుగుతుంది అనమాట. ఆ మేలు కూడా నేను ఇంకనూ ఆయన రూపంలో చెక్కటానికి, ఇంకను పరలోకం కోసం సిద్ధపరచడానికి ఆయన చేస్తాడు. నేను ఇంకా పూర్ణులుగా చేయడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను స్థిరపరచడానికి ప్రతి సంఘటన మన జీవితంలో వాడుకుంటాడు అనమాట. ఆయన మేలు చేసే దేవుడుగా మనం చూసాం. సో ఇవన్నీ ఆయన ఇచ్చిన గొప్ప వాగ్దానాలు. ఆ మొట్టమొదటి మాట మనల్ని ధైర్యపరిచేది ఏంటంటేనండి ఆయన వాగ్దానం నెరవేర్చే దేవుడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఎప్పుడైతే యెహోషువ విషయం అర్థమైందో, ప్రభువా నువ్వు కదా మాట ఇచ్చావు, ఏ మనిషి కాదు కదా నాయన, నువ్వు నెరవేరుస్తావు. ఆయన కళ్ళారా చూశాడు. ఎస్, దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి వాగ్దానాన్ని ఆయన ఏం చేశాడు, నెరవేర్చాడు. ఈవేళ యాక్చువల్లీ మార్చి 16 ఏంటో తెలుసా మీకు? ఏంటో గుర్తుందా మీకు? అయ్యగారు ప్రభు దగ్గరికి వెళ్ళిన రోజు ఈవేళ. ఆయనలో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటేనండి, ఆయనకు ఒక బుక్ ఉండేది. ఆ బుక్లో దేవుడు ఆయనకు చేసిన ప్రతి వాగ్దానం కూడా ఆయన రాసుకునేవారు అనమాట. ప్రతి వాగ్దానం ఇప్పటికీ ఉంది ఆ బుక్ నా దగ్గర. ఆ ప్రతి వాగ్దానం, ఆ వాగ్దానాలు ఆయన ఎప్పుడు సాక్ష్యం చెప్పినా మీరు గమనించారో లేదో, ఆ వాగ్దానాలన్నీ ఆయన జ్ఞాపకం చేసేవారు అనమాట. ఇదిగో మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు కానీ నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, దేవుడు వాగ్దానం చేశాడు బాబు, ఇలా చేశాడు బాబు, ఇలా చేశాడు. ఆయన వాగ్దానాలను జ్ఞాపకం చేశాడు. ఎందుకంటే ఆయన ఆఖరులో కూడా దేవుడు ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఏ రీతిగా నెరవేర్చాడు అన్నీ జ్ఞాపకం చేసుకునేవారు అనమాట. మంచి మాదిరి పెట్టారు. అదే ఆయనకు ధైర్యం. ఎన్నో ఎదుర్కొన్నారు జీవితంలో, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు, ఎన్నో సవాళ్ళు ఎదుర్కొన్నారన్నమాట. కానీ ఒకటే ఆయన్ని లాకరోకి తీసుకొచ్చింది ఏంటంటే, దేవుడు నమ్మదగిన దేవుడు, వాగ్దానం ఇచ్చి ఆయన ఏం చేస్తాడు, నెరవేర్చే దేవుడు అని. అదే మనం జ్ఞాపకం చేసుకోవాలండి. నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటా ఎంతో ఆశీర్వాదకరం అన్నట్టు. ఏం జ్ఞాపకం చేసుకుంటాం వాళ్ళు అంటే, వాళ్ళ భక్తి జీవితాన్ని జ్ఞాపకము చేసుకొని అది మన జీవితంలో ఎప్పుడైతే అది అన్వయించుకుంటామో అప్పుడే మనకు అది ఎలా ఉంటుంది, ఆశీర్వాదం. అంతేగాని ఒక ఫోటోస్ దండెత్తి కాదు, వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ భక్తి జీవితాన్ని మనం జ్ఞాపకము చేసుకోవాలన్నమాట. సో మొట్టమొదటి పాఠం, నిబ్బరం కలిగి ధైర్యంగా నువ్వు ఉండాలన్నా, నేను ఉండాలన్నా, దేవుడు వాగ్దానం ఇచ్చి ఆయన ఏం చేస్తాడు, నెరవేరుస్తాడన్న విషయాన్ని మనం జ్ఞాపకము చేసుకోవాలన్నమాట. నాకు చిన్నప్పుడు దేవుడు ఒకసారి ఒక వాగ్దానం చేశాడు. నీ నోట్లో నా మాటలు ఉంచుతానని వాగ్దానం చేశాడు. నాకు అప్పుడు అర్థం కాలేదన్నమాట. నా నోట్లో ఆయన మాటలు ఉంచడం ఏంటి అంటే ఇప్పుడు నాకు అర్థమవుతుందండి. ఒకానొక టైంలో ఏ వాక్యం చెప్పాలరా, ఏం చెప్పాలని చెప్పి గిలగలు కొట్టుకునేవాడిని అనమాట. అలాంటప్పుడు దేవా అప్పుడు వాగ్దానం చేసావు కదా నాయన, నా నోట్లో నీ మాటలు ఉంచుతానన్నావు నాయన, నువ్వు మంచి తలంపులు ఏమైనా దయచే. మీ చెప్తే నమ్మరండి, దేవుడు ఒక మంచి తలంపులు 2-3 జ్ఞాపకము చేస్తాడు, ఒక వర్తమానాన్ని ఇస్తూ ఉంటాడు అనమాట. ఆయన వాగ్దానాన్ని అక్షరాల మన జీవితంలో ఏం చేస్తున్నాడు, ఆయన నెరవేరుస్తున్నాడు. మీతో నేను మాట్లాడుతున్నప్పుడు మీరు అనేకులు మీ జీవితంలో చేసిన వాగ్దానాలు దేవుడు ఎలా నెరవేర్చి నాకు చెప్తూ ఉంటారన్నమాట. అప్పుడు నిజమే, అవేనండి మనం మాట్లాడుకోవాలి. అవి మాట్లాడుకుంటేనే ఒక విశ్వాసి యొక్క సంభాషణ ఏంటో, దాని రుచి ఏంటో మనకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు లోకస్తులు కలిసి మాట్లాడుకునేటప్పుడు ఏటేటి మాట్లాడుకుంటారు చెప్పండి, లోక విషయాలు ఏటేటి మాట్లాడుకుంటారు చెప్పండి సాధారణంగా? క్రికెట్ మ్యాచ్, లేకపోతే సినిమాలు, లేకపోతే రాజకీయాలు, లేకపోతే కమాన్ ఏంటండి పెళ్ళా, భోజనం అమ్మ చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అదండి. ఏమండి మొన్న కొత్త హోటల్ పెట్టాడండి, అక్కడ అదేదో ఉందండి, మీరు తిన్నారా? సో ఇవి ఇంకా ఇలాంటి విషయాలన్నీ మాట్లాడుకుంటారు అనమాట. ఓకే, మరి విశ్వాసాలు కలిసి కూర్చున్నప్పుడు ఫోన్ చేసుకున్నప్పుడు మాట్లాడే విషయాలు ఏముండాలండి? దేవుడిచ్చిన వాగ్దానాలు ఎలాగా నెరవేర్చాడో, దేవుడు మీ జీవితంలో ఎంత అద్భుత కార్యాలు చేశాడో, ఇన్ని కష్టాలు వచ్చినప్పుడు దేవుడు ఎలాగా దాటించేశాడో, ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటే
అదండి మనకి నిబ్బరంగా ఎలా ఉంటాం మనం. అది మన సీక్రెట్ అన్నమాట. సో ఇక్కడ నుంచి మనం మాటలు మారిపోవాలన్నమాట. కొలసి 4:6 అంటాడు, మన మాటల్లోనంట ఉప్పు ఉండాలట. చూడండి, చదవండి అన్నమాట. కొలాషియన్స్ 4:6. ఏముంది? మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసత్యముగాను ఉండనీడి. మన సంభాషణలో కూడా ఎలా ఉండాలంటే, ఇప్పుడు చూడండి, మంచి కూర వండారండి, ఉప్పు వేయలేదు. మంచి కూర వండారు కానీ ఏం వేయలేదు. ఎవరైనా తిన్న వెంటనే ఫస్ట్ ఏమంటారు? అరే ఉప్పు లేదురా, ఉప్పు లేదు అంటారు. అవునా కదండి? అంటే కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఆపరా బాబు, అసహ్యంగా ఉంది నీ మాటలు అన్నట్టు కనిపిస్తుంది. కాదు, మన విశ్వాసుల సంభాషణలో దేవుని గురించి ఎప్పుడైతే మాట్లాడుకుంటున్నామో కూరలో ఉప్పేసినట్టే రుచిగా ఉంటుంది అన్నమాట. అలాంటి జీవితం కలిగి ఉందాం. ఆయన వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుందాం. ఆయన వాగ్దానాలు నెరవేర్పు మనం జ్ఞాపకం చేసుకుందాం. అది మొట్టమొదటి పాఠం. అప్పుడే నిబ్రం కలిగి ధైర్యంగా ఉంటామండి. రెండోది ఏంటంటే, యెహోషువ అర్థం చేసుకుంది, దేవుడు మనకు తోడుగా ఉంటాడు. చెప్పండి, దేవుడు ఎలా ఉంటాడు? మనకు తోడే ఉంటాడు. ఎక్కడ? 5వ వచనం. మళ్ళీ యెహోషువ 1వ అధ్యాయంకి వెళ్ళిపోదాం. 1వ అధ్యాయం 5వ వచనం. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుని ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడై ఉండు. ఆ మాట దేవుడు మనకు ఎలా ఉంటాడు? తోడు. బ్యూటిఫుల్. దేవుడు మనకు తోడు. ఇదే మాట మళ్ళీ 9వ వచనంలో రిపీట్ చేయబడి ఉంటుంది. చూడండి, నేను నీకు ఆజ్ఞాపించున్నాను కదా, నిబ్రం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడు యెహోవా నీకు తోడుగా ఉంటాడు. తోడు. ఆ మాట చెప్పండి, దేవుడు ఎలా ఉంటాడు? తోడుగా ఉండడం అన్న మాటని కొంచెం జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఈ మాట ఎప్పుడైతే యెహోషువ విన్నాడో ఆయనకి ధైర్యం వచ్చిందండి. చాలా ధైర్యం వచ్చిందనమాట. ఆయన ముందు ఒక పెద్ద ప్రయాణం ఉంది, చాలా దూర ప్రయాణం. ఇంతమంది లక్షల మందిని తీసుకొని వెళ్ళాలి, యుద్ధాలు చేయించాలి. కానీ ముందేమో భయమే ఉంది ఆయనకి. కానీ ఈ రెండో పాయింట్ ఆయన మైండ్లో పడేటప్పటికి ధైర్యం వచ్చింది. ఎందుకంటే నా ప్రయాణం ఒంటరి ప్రయాణం కాదు, నాకు ఎప్పుడూ ఒకళ్ళు ఎవరున్నారు? నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. హీ ఈజ్ విత్ మీ. ఆయన తోడుగా. ఇప్పుడు చూడండి, మనం ప్రయాణం చేస్తున్నామండి, ఒంటరిగానే ప్రయాణం చేస్తాం. ఏ ట్రైన్లోనో బస్సులోనో ప్రయాణం చేస్తున్నాం. బోరు కొడతా ఉంటుంది. ఎంతసేపు రా బాబు అని చెప్పి విసుగ్గా ఉంటుంది అనుకుందాం. లేదండి, మనతో పాటు మంచి స్నేహితుడో, సిస్టర్స్ అయితే స్నేహితురాలో ఎవరో మనతో కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ వెళుతున్నామండి. ప్రయాణం ఎలా ఉంటుంది? అసలు చేసినట్టే ఉండదు అనమాట. అప్పుడు చివరిలో అంటాం, బాబు నువ్వు వచ్చావు కాబట్టి అసలు ప్రయాణం చేసినట్టే లేదు అంటాం కదా. జీవితం అన్న ప్రయాణంలోనండి మనకు ఎవరు ఉంటారో తెలిసి, ఎప్పుడు దేవుడు మనకు ఎలా ఉంటాడు? తోడుగా ఉంటాడు అన్నమాట. చూడండి, యెహోషువకు దేవుడు తోడుగా ఉంటే, దేవునితో సహవాసం చేసినప్పుడు ఉన్న టేస్ట్ ఏంటో, ఆ మాధుర్యం ఏంటో ఆయనకు బాగా తెలుసు. దేవుడే నాతో వస్తాను అంటే నాకు అంతకన్నా సంతోషం ఏంటి అన్న ఫీలింగ్ ఆయనకు వచ్చింది. ఎందుకంటే దేవునితో సహవాసం చేయడం వలన రుచి ఏంటో ఆయనకి పర్సనల్గా బాగా తెలుసు అనమాట. ఎలా తెలిసిందండి అంటే, నాతో చూడండి, నిర్గమకాండం 33వ అధ్యాయం. చాలా విలువైన మాట. నిర్గమకాండం 33వ అధ్యాయం. ఇక్కడ యెహోషువ దేవునితో సహవాసం చేయడం అంటే ఏంటో నేర్చుకుంటాడు. ఇక్కడ నిర్గమకాండం 33వ అధ్యాయము ముందు 7వ వచనం చూడండి. అంతటా మోషే గుడారమున తీసి పాళెము వెలుపలికి వెళ్ళెను, పాళెమునకు దూరంగా దాన్ని వేసెను, దానికి ప్రత్యక్షపు గుడారం అని పేరు పెట్టి. ఆగండి, ఇక్కడ ఒక గుడారం వేశాడంటండి. ఆ గుడారం పేరేంటి? ప్రత్యక్ష గుడారం. ఓకే, ఈ గుడారంలో ఏం చేసేవాడండి అని చూస్తే మనం 10వ వచనంకి వెళ్ళిపోదాం. 10-11 చదువుదాం. ప్రజలందరూ ఏమండి 9వ వచనం చూడండి. 9వ వచనం నుంచి చూద్దాం. మోషే ఆ గుడారములోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. సో ఈ గుడారంలో జరిగే ప్రాసెస్ ఏంటండి అంటే, దేవుని మేఘము వస్తుందండి. అక్కడ దేవుడు మోషేతో ఏం చేసేవారట? మాట్లాడుకునేవారంటండి.
అసలు వినడానికే అద్భుతంగా అనిపిస్తుంది. దేవుడు మోషేతో ఏం చేస్తున్నాడు? మాట్లాడు. గాడ్ ఈస్ టాకింగ్ టు మోసెస్. ఇప్పుడు 10వ వచనం చూడండి. ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారమును నిలుచుట చూచి లేచి ప్రతివాడును తన తన గుడారపు ద్వారమందు నమస్కారము చేయుచుండ్రి. మనుష్యుడు తన స్నేహితుడితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఇక్కడి వరకు బాగానే ఉందండి. ఇక్కడి వరకు ఎవరితో మాట్లాడుతున్నారు? దేవుడు మోషేతో అసలు యెహోషువ గురించి ఇక్కడ వరకు రాసలేదు. ఇక్కడ నుంచి ఉంటుంది చూడండి. నెక్స్ట్ లైన్. తర్వాత అతడు పాళెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. మోషే బయటకు వచ్చిన తర్వాత ఒక లోపలికి వెళ్ళారు. ఎవరు? యెహోషువ. లోపలికి వెళ్ళట బయటికి రాలేదటండి. అక్కడ ఉండిపోయాడట. ఎందుకు చెప్పండి? ఎవరితో మాట్లాడుతున్నాడు ఇప్పుడు యెహోషువ? దేవునితో. ఇంకా బయటికి రావడానికి ఇష్టం లేదంటండి. అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే దేవునితో ఏకాంతంగా గడిపే సహవాసం చేసే ఆ మధురం ఏంటో ఆయనకి తెలిసిపోయింది. పేతురు రూపాంతరపు కొండ దగ్గర యేసు ప్రభు యొక్క మహిమను చూశాడు. ఆయనతో పాటు ఇద్దరు మోషేని ఏలియా పక్క నుండి మాట్లాడుకుంటూ ఉంటే ఆ అనుభూతిని చూసి అంటాడు, ప్రభువా నేను ఇక్కడ 3 పర్ణశాలలు కట్టేస్తాను, మీరు ఎక్కడే ఉండిపోండి, మనందరం ఎక్కడే ఉండిపోదాం, ఇది చాలా బాగుంది అంటాడనమాట. ఎందుకంటే దేవునితో గడిపే ఆ అన్యోన్యమైన ఆ అనుభూతి ఏంటో ఆయనకు బాగా తెలిసిపోయిందన్నమాట. ఏమండి, మన జీవితంలో చాలామందితో సహవాసం చేస్తూ ఉంటాం. చూడండి, ఒక మనిషి ఒక రోజులో ఎవరెవరితో గడుపుతూ ఉంటాడు చెప్పండి. ఒకవేళ నువ్వు ఎంప్లాయ్ అనుకో, ఎంప్లాయ్ అంటే ఎక్కడైనా పని చేస్తావు అనుకో, నీ తోటి కొలీగ్స్తో ఏం చేస్తావు? గడుపుతాం, కలిసి వర్క్ చేసుకుంటాం. ఇంకా ఎవరితో గడుపుతూ ఉంటాం? నువ్వు కుటుంబంతో గడుపుతూ ఉంటాం. ఒక భార్య లేదా భర్త బిడ్డలతో కలిసి ఏం చేస్తాం? గడుపుతూ ఉంటాం. ఇంకా ఒక కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, చదువుకుంటున్నారు, తోటి విద్యార్థులతో ఏం చేస్తారు? గడుపుతారు. ఇంకా ఎవరితో గడుపుతూ ఉంటాం చెప్పండి? మామూలుగా అయితే స్నేహితులతో గడుపుతూ ఉంటాం. అవసరమైతే ఎవరైనా పక్కింటి వాళ్ళు ఎవరైనా మనతో మాట్లాడుతారు, వాళ్ళతో 10 నిమిషాలు గడుపుతూ ఉంటాం. ప్రయాణికులు ఉన్నారనుకోండి, రోజు మనతో పాటే డ్యూటీలకి వాటికి ప్రయాణాలు చేస్తున్నారు అనుకోండి, వాళ్ళతో పక్కన కూర్చుంటే వాళ్ళతో కాసేపు గడుపుతూ ఉంటాం. ఇలాగ రోజు ప్రతి ఒక్కళ్ళం కూడా ఎవరెవరితోనో ఏం చేస్తాం? సమయాన్ని గడుపుతూ ఉంటాం. కానీ వీళ్ళందరితో గడపడం కన్నా ఒక్కళ్ళతో గడిపితే మాత్రం ఆ రుచే వేరండి. ఎవరితో గడపాలి? దేవునితో. ఆ టేస్ట్ ఎవరికి తెలుసా? యెహోషువకు తెలుసు. అందుకోసం అలాంటి దేవుడు ఇప్పుడు యెహోషువతో అంటున్నాడు, యెహోషువ నేను నీకు తోడుగా ఉంటాను, నీతో సహవాసం చేస్తాను, నీతోనే నీ ప్రయాణంలో నేను వస్తాను నీతో అనేటప్పటికి. ఏంటైనా నువ్వే వస్తానంటే ఇంకా అసలు ప్రయాణమే కాదు, అసలు అది భారమే కాదు, ఎంత అద్భుతంగా ఉంటుందో. ధైర్యం వచ్చేసిందంట ఆయనకి. తను నిబ్బరంగా ఎందుకు తెలుసా ధైర్యంగా ఉన్నాడు? ఆ దేవాతి దేవుడు నా ప్రయాణాల్లో, నా జీవిత ప్రయాణంలో ఎల్లప్పుడు నాకు ఎలా ఉంటాడు? ఆయన తోడుకుంటాడు. హీ ఈజ్ విత్ మీ. నేను ఆయనతో సహవాసం చేస్తాను. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళం కూడా ఒక తీర్మానం చేసుకోవాలండి. దేవునితో సహవాసం చెయ్యాలి. చెప్పండి. నేను పెద్ద దైవజనులు దగ్గరుండి చూశానన్నమాట. వాళ్ళ జీవితంలో ఉన్న సంతోషానికి, ధైర్యానికి కారణం ఏంటి అని చూస్తే ఒక్క విషయం చెప్తాను చూడండి. మన లాస్ట్ 2 రోజులు మేము యూత్ రిట్రీట్కి ఒక ప్రాంతానికి వెళ్ళాం. అక్కడ మా అందరికీ మంచి అకామిడేషన్ ఇచ్చారు. ఉదయం మీటింగ్ అయిపోయింది, సాయంత్రం కూడా మీటింగ్ అయింది, వాక్యం చెప్పాను, అలసిపోయాం, భోంచేసాం, ఇంకా పడుకుందామని చెప్పి వెళ్ళి ఎవరికి వారు సిస్టర్స్కి మంచి అకామిడేషన్ ఇచ్చాం, బ్రదర్స్కి మంచి అకామిడేషన్ చక్కగా పడుకుండిపోయాం. నేను పడుకున్న తర్వాత కరెక్ట్ నా పక్కన ఇంకో బెడ్ మీద ఒక దైవ సేవకులు సూర్యరావు గారు పడుకున్నారు, నేనేమి ఇటు పడుకున్నాను అనమాట, ఒకే రూము. తెల్లవారుజాము 3:30-4 ఆ టైంకి లైట్ వేసి ఉందన్నమాట. లైట్ వేసి ఉందని చెప్పి నాకు ఎందుకో కొంచెం మెలకు వచ్చింది. మెలకు వచ్చి ఇలా చూసేటప్పటికి ఏంటంటే లైట్ వేసి ఉందని ఇలా చూసేటప్పటికి నా పక్కన ఆ బెడ్ మీద ఈ దైవజనుడు సూర్యరావు గారు మోకాళ్ళు వేసి కూర్చొని, ఎదురుగుండా పిల్లో ఉంది, దాని మీద బైబిల్ పెట్టుకొని ఒక నోట్స్ పెట్టుకొని చదువుకుంటూ రాసుకుంటున్నాడు అనమాట.
కాసేపు అయింది ప్రార్థన చేసుకుంటున్నాను అనమాట. నేను అలా స్టన్ అయిపోయానండి. నేనైతే అలా చేస్తాను ఆ టైంలో. ఆయనకి దేవునితో గడిపే ఆ అనుభూతి ఏంటో ఆయనకి తెలుసు. అనంత నమ్మకంగా ఇంతకాలం పరిచర్య చేశారు అంటే వాళ్ళకు తెలుసు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నేను ఆయనతో సహవాసము చేస్తాను. నా ప్రయాణం ఒంటరి ప్రయాణం కాదు, దేవునితో ప్రయాణము. ఆయనతో గడిపే ఆ అన్యోన్యమైన సహవాసం ఉందే, అదే వాళ్ళకి ఎంతో ధైర్యాన్ని, జీవితానికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందనమాట. ఈ కాలంలో మనుషులకి ఎక్కువ డిస్ట్రాక్ట్ చేసేది ఏంటో తెలుసా? ఇది. వాళ్ళు ఎంత ధన్యులంటే వాళ్ళ టైంలో ఇది వాళ్ళకి లేదనమాట. ఆ టైంలో వాళ్ళు ఫోన్ చేసుకోవాలి అంటే ఎవరో ఇంట్లో ఉండేదేంటి, ఒక టెలిఫోను. అది కూడా చక్రం టెలిఫోన్, గుర్తుందా మీకు? గిర్ర 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 తిప్పుతూ ఉంటే ఎప్పుడుకో కరెక్ట్ అయ్యేది. అప్పుడు కానీ మాట్లాడుకోవడానికి అవకాశం లేదు. ఎవరితో మాట్లాడంటే కష్టపడి ఏం చేసుకోవాలి, ఉత్తరం రాసి దానికో అడ్రస్ వేసి దానికో స్టాంప్ అంటించి వేస్తే అది ఎప్పుడో 3 రోజులకో 4 రోజులకో వెళ్తుంది అది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇతరులతో మాట్లాడుకోవడానికి మనకి ఇది చాలా సులభం అయిపోయి, ప్రమాదం ఏంటంటే దేవునితో సహవాసం చేయడం అన్నదానికి అడ్డైపోతుంది అనమాట. మనకి ఆ రుచి ఏంటో నీకు నాకు తెలియట్లేదు. ప్రయత్నించాలండి. ఏంటంటే ఈ అవసరమైతే కొంచెం పక్కన పెడదాం. దేవా, కొంత సమయం నేను నీతో గడుపుతాను, నువ్వు నాకు తోడుకుంటాను అన్నావు కదా, ఆ తోడునేంటో అనుభవిస్తాను, నీతో వ్యక్తిగతంగా గడుపుతాను, నీతో మాట్లాడతాను. నేను మా తాతగారులో కూడా అది చూశానండి. వాళ్ళు ఏకాంతంగా దేవునితో గడిపేవారు అన్నమాట, ప్రార్థన చేసుకునేవారు అన్నమాట, వాక్యం చదువుకునేవారు అన్నమాట. అందులో ఉందండి జాయ్, అందులో ఉందండి సంతోషం. మనం దేవునితో గడపడానికి ఆశపడదాం, ఆయనతో సహవాసం చేద్దాం, మనుషులతో మాట్లాడడం తగ్గిద్దాం, దేవునితో సహవాసం చేయడంలో సమయాన్ని పెంచుదాం. జీవితంలో మీరు చెప్తే నమ్మరు, మీరు అంటారు నిజమేనండి, ఇప్పుడు నేను నిబ్బరం కలిగి ఎలా ఉన్నాను, నేను ధైర్యంగా ఉన్నానండి, నా జీవితంలో ధైర్యం వచ్చేస్తుందండి, ఏం పర్లేదన్న ధైర్యం వచ్చేసిందండి. అప్పుడు నేను ఉదయం లేచిన తర్వాత ఆయనతో మాట్లాడాను అన్నమాట. ఏమంటే నేను నైట్ నేను గమనించాను, నాకు మెలకు వచ్చింది, మీరు లైట్ వేసుకొని చదువుకుంటున్నారంటే ఆయన వెంటనే అన్నారు, నేను మళ్ళీ ఉదయం అయితే పనులన్నీ పొడిచేస్తే అందరూ వచ్చేస్తారు ఇంటికి, ప్రార్థన అంటారు, అదంటారు, ఇది అంటారు, అందుకోసం అని నేను ముందుగానే ఏం చేసేస్తాను, ప్రార్థన చేసుకుంటాను, దేవునితో గడుపుతాను. ఒక్కసారి అది అయిపోతే ఇంకా మిగిలిన పనుల్లో బిజీ అయిపోతూ ఉంటాను. నేనన్నాను, నేను ఈ 2 రోజుల్లో ఇది నేర్చుకున్నానండి మీ దగ్గర, ఇది నేర్చుకున్నాను, నేను మీతో గడపాలి, దేవునితో గడపాలి అన్న విషయాన్ని తెలుసుకున్నాను. సో మన జీవితంలో కూడా ఏం అలవర్చుకుందాం చెప్పండి, ఎవరితో గడుపుదాం, దేవునితో కొంత సమయం గడుపుదాం. దేవుడు అంటే నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు. ఆయన యెహోషువకు తోడుగున్న దేవుడు నీకు నాకు కూడా ఎలా ఉంటాడు? అదే సమస్య ఏంటంటే ఆ తోడుగున్న దేవుడితో నువ్వు నేను ఏం చేయాలి, గడపాలి. అది పాయింట్ అన్నమాట, గడపాలి, ఆయనతో సమయం గడపాలి. అదే మనకెంతో ధైర్యాన్ని, జీవితానికి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. నిజంగా ఆ అనుభూతిని అనుభవించిన వారు బైబిల్లో ఉట్టి అబ్రహాం మాత్రమే, యెహోషువ మాత్రమే కాదు, ఇంకెవరన్నా ఆ అనుభూతిని టేస్ట్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారండి? మీకు తెలిసిన పేర్లు ఎవరైనా చెప్పండి బైబిల్లో. అబ్రహాము, కరెక్టే. అబ్రహాము ఎక్కడ గడిపాడు? ఇంటికి చేర్చుకున్నాడు. ఎవరిని? దేవుణ్ణి చేర్చుకుని భోజనం పెట్టాడు, ఎంతో అన్యోన్యంగా గడిపాడు అన్నమాట. నేను కీర్తన 84 ధ్యానిస్తున్నప్పుడు ఒక మంచి మాట జ్ఞాపకం వచ్చిందండి. భక్తుడు దేవునితో గడుపునప్పుడు ఆ అనుభూతి ఏంటో ఒక మంచి మాటలో రాస్తాడు, చూడండి. కీర్తన 84 మొదటి 2 వచనాలు చదువుతున్నాను. యెహోవా నీ నివాసము ఎంత రమ్యములు, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి. సైన్యముల అధిపతి యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచుకులకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. చూడండి, భక్తుడు దేవుని మందిరం, దేవునితో సహవాసం చేయడం అన్న దాన్ని గురించి ఆశపడుతూ అంటాడు, నీ మందిరంలో నేను చూశాను, ఏ పక్షి అంటదండి, పిచుకులు వానకోవెళ్ళు ఎక్కడున్నాయట? దేవుని మందిరంలో నివసిస్తున్నాయి. అది చూసి అంటున్నాడు, అవి ఎంత ధన్యమైనవి, దేవుని సన్నిధిలో ఉన్న. అలాగ నేను కూడా దేవునితో సహవాసం చేయడం ఎంత శ్రేష్టం అని చెప్పి
దేవునితో గడిపే ఆ సమయం ఎంత అద్భుతమో అర్థం చేయించడానికి అలా కిందకి వెళ్తే 10వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. 10th వచనం, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంటున్నాడు. నీ ఆవరణంలో ఒక్క దినము గనుట 1000 దినములు గడుపుట కంటే శ్రేష్టం. అంటే అర్థం ఏంటంటే రోడ్డు మీద లోకంలో 1000 దినములు గడిపితే వచ్చే సంతోషం కూడానంట దేవుని సన్నిధిలో ఒక్క రోజులో అంతకన్నా శ్రేష్టమైన సంతోషం మనకి దొరుకుతుందటండి. అసలు ఆ కంపారిజన్ చూడండి. అసలు లోకంలో 1000 దినాలు గడిపినా రాని సంతోషం దేవుని మందిరంలో ఒక్క రోజులైనా మనకి వస్తుంది. అది దేవునితో సహవాసం చేయడంలో మధురం. ఈ 84 ఎవరు రాశారండి ఇంతకీ? కోరాహు కుమారులు కదా. వాళ్ళకి తెలిసింది ఆ యొక్క విలువేంటో. సో ఇప్పుడు చూడండి, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలంటే రెండోది మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనకు ఎలా ఉంటాడు? ఆయన తోడుగా ఉంటాడు. మనం ఆయనతో సహవాసం చేసినప్పుడే మనము ఆ ధైర్యాన్ని అనుభవిస్తాం. సో 2 శ్రేష్టమైన పాఠాలు మనం నేర్చుకున్నాం. మూడోది, ఈ యెహోషువకు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండే అలాంటి మనసు ఎందుకు వచ్చింది అంటే, మూడోదట దేవుడు అంటాడు, నేను నీ పక్షాన్ని నుండి పోరాడతాను, నేను నీ పక్షాన్ని నుండి ఏం చేస్తాను? పోరాడతాను అంటున్నాడు. అది ఎక్కడ వస్తుందో చూడండి. మళ్ళీ యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంకి వెళ్ళిపోదాం. 5వ వచనం, ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు. చూడండి, దేవుడు ఎందుకు ఆ మాట అన్నాడు చెప్పండి? ఆ మాట ఎందుకన్నాడు తెలుసా? నీ పక్షా నుండి యుద్ధం చేసేది ఎవరో తెలుసా? నేను యుద్ధం చేస్తాను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం, నీవు బ్రతుకు తెరవాలంటే ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలవలేడు అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే నీ పక్షా నుండి నేనేం చేస్తాను? యుద్ధం చేస్తాను. అది దేవుడు ఎలా నెరవేర్చాడంటే చూడండి, యెహోషువ గ్రంథం 21:44లో దేవుడు ఎలాగ అది నెరవేర్చాడో చూడండి. యెహోవా వారి పితరులతో ప్రణవనము చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దుఃఖుల యందు వారికి విశ్రాంతి కలుగజేసెను. చూడండి, యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను గనుక వారిలో ఒక్కడును ఇశ్రాయేలు ఎదుట నిలవలేకపోయింది. సో ఇక్కడ మనకు అర్థమైంది ఏంటండి? దేవుడు వారి పక్షా నుండి ఏం చేస్తున్నాడు? యుద్ధం చేస్తున్నాడు. వాళ్ళ శత్రువులందరినీ కూడా వాళ్ళ చేతికి అప్పగించాడు. యెహోషువ గ్రంథం 11:23లో కూడా ఆ మాట ఉంటుంది చూడండి. యెహోషువ 11:23 చివరి లైన్ చదివితే సరిపోద్ది. అప్పుడు యుద్ధం లేకుండా దేశము సుభిక్షముగా ఉండెను. యుద్ధం లేకుండా దేశం ఎలా ఉందట? సుభిక్షం. యుద్ధాలు ఎందుకు లేవండి అంటే అన్నింటిలో జయం వచ్చేసింది కాబట్టి ఇంక యుద్ధాలే లేవన్నమాట. అందరినీ, ప్రతి మనిషిని దేవుడు యెహోషువ చేతికి అప్పగించాడు అన్నమాట. ఏమంటే యెహోషువ చేసిన యుద్ధాల్లో ఒక్కసారి ఓడిపోయాడు. ఏ దేశం మీద చెప్పగలరా? ఆయన పట్టణం. మిగిలిన అన్ని దేశాల మీద జయం వచ్చేసింది కానీ ఆయన పట్టణంలో కూడా ఎందుకు ఓటమి వచ్చింది చెప్పండి? ఆకాను వల్ల. ఆకాను ఏది తీయొద్దురా అని అన్నాడో వెళ్ళి అవే శపితమైనవి తీసుకున్నాడు. దేవుడు అది బయట పెట్టడానికి వాళ్ళ జీవితంలో ఓటమి ఒప్పుకున్నాడు. ఒక్కసారి అది సరి చేసుకున్న తర్వాత మళ్ళీ ఏమి ఇచ్చేసాడు? జయం ఇచ్చేసాడు. మొత్తం మీద వారి పక్షాన్ని నుండి యుద్ధం చేసేది ఎవరు చెప్పండి? దేవుడే. మన పక్షాన్ని నుండి యుద్ధం చేసేది కూడా దేవుడు. ఇంకోటి తెలుసా అండి, ఒక దగ్గర దేవుడు అంటాడు, పగ తీర్చుకునే పని మీది కాదు అంటాడు. పగ తీర్చుకునే పని ఎవరిది? దేవుంది. మన శత్రువులతో యుద్ధం చేసేది కూడా ఎవరట? దేవుడు. మీరు నిలిచి ఉండండి అంతే. ఓరక ఏం చేయాలి? మీరు నిలిచి ఉండండి. యెహోవా ఇచ్చు రక్షణ మీరు కళ్ళారా చూస్తారు. మీరు నిలిచి చూడండి, ఓరకుండి నిలిచి చూడండి. జస్ట్ వెయిట్ అండ్ సీ ద సాల్వేషన్ ఆఫ్ ద లార్డ్. దేవుడిచ్చే రక్షణ మీరు కళ్ళారా చూద్దరు కానీ నిలిచి ఉండండి అంతే. జస్ట్ అలా చూడండి అంతే. నేను ఎలా పోరాడతాను మీ పక్షాన. ఇశ్రాయేల్ ప్రజల్లో యెహోషువ నడిపిస్తున్న టైంలో దేవుడు ఎలాగండి యుద్ధాలు చేశాడంటే, ఒకసారి అమ్మోరీలు వచ్చారండి. అమ్మోరీలు వస్తే వీళ్ళు పోరాడలేరు. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆకాశం మీద నుంచి వడగండ్లు కురిపించాడట. ఏంటి వడగండ్లు ఎలా ఉంటాయి? ఇప్పుడు మనకి ఎప్పుడైనా బయట మనం చూస్తూ ఉంటాం, వడగండ్లు ఎలా వస్తాయి? పైనుంచి ఫట్ 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 అని వస్తుంటాయి. నెత్తులు పగిలిపోతున్నాయి ఒక్కొక్కడికి. టపేల్ అని. అలా ఎవరు పంపించారండి? అవి దేవుడు పంపించాడు. ఒకసారి యుద్ధం అవుతూ ఉంటే సూర్యుడు అస్తమించకుండా దేవుడు ఏం చేశాడు?
ఆపించాడు అనమాట. ఏ టైంలో జరిగింది? యెహోషువ టైంలోనే. అస్తమించకుండా అలాగే ఉంచాడు దేవుడు. పక్కన విజయం వీళ్ళకి ఇచ్చాడు అన్నమాట. అవన్నీ ఎందుకు జరిగాయండి అంటే దేవుడు వారి పక్షాల నుండి ఏం చేస్తున్నాడు? యుద్ధం చేస్తాడు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, విశ్వాసికి యుద్ధాలు 2 రకాలు. ఒకటి బహిరంగ యుద్ధం, ఒకటి అంతరంగ యుద్ధం. చెప్పండి, అంతరంగ యుద్ధం. బహిరంగ అంటే అర్థం ఏంటంటే, బహిరంగ బయట ఉన్న శత్రువు ఎవడండి అంటే సాతాను, వాడు మనుషులు. సాతాను వాడు మనుషులను ఉపయోగించుకొని నీ పైన నా పైన దాడి చేస్తాడు. అది షోర్. నువ్వు ఈ లోకంలో ఉన్నంతకాలము నీ పైన దాడులు జరుగుతాయి. నువ్వు లోకంతో ఎంత స్నేహంగా ఉన్నాన్ని ప్రయత్నించినా ఆ స్నేహితులే ఒకనొక రోజున ఎలా మారుతారు తెలుసా? శత్రువులా మారుతారు, సోలాల్లా మారుతారు. ఎందుకండి అంటే వాళ్ళ ఎవరి అధీనంలో ఉన్నారంటే సాతాను అధీనంలో ఉన్నారు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారికి హింసలెన్నో వచ్చును. మీరు అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలి. ఈ లోకంలో ఉన్నంతకాలం లోకం మీతో పోరాడుతుంది, సాతాను మీతో పోరాడుతుంది. అయితే ఒకటి, దేవుడు మన పక్షా నుండి వాడితో యుద్ధము చేస్తాడనమాట. అది ఒకటి. రెండో రకమైన పోరాటం ఏంటో తెలుసా? అంతరంగ యుద్ధం. చెప్పండి, అంతరంగ యుద్ధం. అంతరంగ యుద్ధం అండి అంటే మన శరీరమే మన శత్రువు. అంటే అలాగా ఆత్మీయంగా దేవుడు నేను లోబడాలని అని ఆశపడతాం, కానీ శరీరం ఏమంటే తెలుసా? లోబడదు, దేవుడు లోబడదు అని చెప్పి శరీరమే మనతో పోరాటము చేస్తుంది. అయితే ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన శోధన జయించడం మాత్రమే కాదు, నువ్వు నేను శోధనలో జయించడానికి ఆయనే మనకు శక్తిని అనుగ్రహిస్తాడు. గత వారం మనం యేసు ప్రభు శోధనలు జయించిన విషయాన్ని ధ్యానించాం. ఎంతమంది మీకు గుర్తుందా లేదా? సాతాను ఎలాంటి బాణాలు వేస్తాడండి? క్వశ్చన్ అడుగుతాను, చెప్తారా? ఆన్సర్ చూద్దాం. 3 రకాల బాణాలు వేస్తాడని చెప్పాను. ఏంటి? ఒకటి, దేవుని మీదే అసహ్యం వచ్చేటట్టు చేస్తాడు. ఇంకా అసహనం వచ్చేటట్టు చేస్తాడు. ఇంకా ఆత్మహత్య చేసుకోమని ప్రేరేపణ ఇస్తాడు. గుర్తున్నాయా మాటలు మీకు? దేవుని మీద అసహ్యం, దేవుని వాక్యం అంటే అసహ్యం, దేవుని మందిరం అంటే అసహ్యం, దేవుని సేవకులు అంటే అసహ్యం. అసహ్యం వచ్చేటట్టు చేస్తాడండి. నా లైఫే గ్రేట్, ఇదే చెత్త అన్నట్టుగా భక్తి అంటే అసహ్యం వచ్చేటట్టు చేస్తాడనమాట. అది సాతాను వేసే భయంకరమైన బాణం అనమాట. అంటే కొంతమందికి ఇల్లంటే నచ్చదు, ఊరి మీద తిరగమంటే బాగా నచ్చుతుంది కదండి. ఇల్లంటే అసహ్యం వస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే సాతాను దేవుడన్న భక్తను అసహ్యం వచ్చేటట్టు చేస్తూ ఉంటాడనమాట. అదొక బాణం గురించి మనం ధ్యానించాం. రెండోదేమో అసహనం, దేవుని కోసం ఆయన చిత్తం కోసం కనిపెట్టదు, నీకేం తోచి చేసేయి అన్నట్టుగా అసహనం అన్న బాణం ఇస్తాడు. ఇంకోటే ఆత్మహత్య, దేవుడికి ఏం చెల్లి చచ్చిపోవడం మంచిదని చెప్పి ఆత్మహత్య అన్న బాణం వేస్తాడు. ఇలాంటి పోరాటం ఉంటుంది. మరి ఇంకా మనకు ఆ టెక్స్ట్లోకి వెళ్ళొద్దు. కానీ ఒకటి, ప్రభు ప్రతి శోధన ఆయన ఏం చేశాడు? జయించాడు. ఆయన జయించడమే కాదండి, ఆయన నీకు నాకు ఇచ్చిన వాగ్దానం హెబ్రీ 2:18 ప్రకారం శోధనలో ప్రయాసపడుతున్న వారందరూ కూడా ఆయన సహాయము చేస్తాడనమాట. ఆయన సహాయం చేస్తాడు. సో మన శత్రువులతో పోరాడి జయమిచ్చే దేవుడు అన్నట్టుగా మనం 3వ పాఠం మనం నేర్చుకున్నాం. 4వది ఏంటంటేనండి, కొంచెం త్వరగా వెళ్దాం, మన విశ్వాసాన్ని బలపరుస్తాడు. 4వది ప్రభు ఏం చేస్తాడు చెప్పండి? చూడండి, ఒక్కొక్కసారి కొన్ని కష్ట పరిస్థితుల్లో మన విశ్వాసం సన్నగిల్లుతుందండి. విశ్వాసం ఏమవుద్ది? ఇప్పుడు నాకు ప్రశ్న అడుగుతాను, అసలు మనకు విశ్వాసం అన్నది ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. ఎఫెస్సి 2:8 మనం చూస్తాం. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుడు వరముగా మనకు విశ్వాసాన్ని ఇచ్చాడు. యేసు ప్రభువే దేవుడని, ఆయనే నాకు దిక్కని మనం కళ్ళారా చూడలేదు, ఆయన ప్రేమిస్తున్నాం, కళ్ళారా చూడలేదు, ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నాం. వాక్యం వినుట వల్ల మనకేం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. ఆయనే నిజమైన దేవుడు అండి, ఆయనే నా రక్షకుడు, ఆయనే సృష్టికర్త, ఆయనే నా సమస్తం అని చెప్పి ఆయన తప్ప నాకు ఎవరున్నారండి, లోకంలో ఏది నాకు అక్కర్లేదని ఎంతగా ఆయన యందు విశ్వాసం వచ్చింది. ఆ విశ్వాసము దేవుడు మనకిచ్చిన వరం. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, కష్టాల్లో ఏమవుద్దంటే ఆ విశ్వాసం సన్నగిల్లుతుంది, బలహీనం అవుతూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు దేవుడే మన విశ్వాసాన్ని మళ్ళీ ఏం చేస్తాడు? బలపరుస్తాడు. ఇది ఎలా జరుగుతుందో, యెహోషువ జీవితంలో ఎలా చేశాడో నేను చెప్తాను. చూడండి, కొవ్వొత్తి వెలిగించాలనుకోండి, కొవ్వొత్తిని నువ్వే వెలిగిస్తావు, బాగానే వెలుగుతుంది, ఈ లోపల గాలి వచ్చేస్తుంది, అదో ఆరిపోతూ ఉన్నప్పుడు నువ్వే ఏం చేస్తావు? పరుగున వచ్చి ఏం చేస్తావు? 2 చేతులు పెట్టి ఆరిపోకుండా దాన్ని కాపాడుతావు.
సో వెలిగించింది నువ్వే, ఆరిపోకుండా కాపాడేది నువ్వే. అలాగే దేవుడు విశ్వాసం ఇచ్చింది ఆయనే, ఆ విశ్వాసం నుంచి తొలగిపోకుండా కాపాడేది కూడా ఆయనే. నేను ఫస్ట్ వర్తమానంలో చెప్పాను, తొట్టిల్లిపోకుండా ఆయన మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? కాపాడుతున్నాడు. వెళ్ళిపోదాం అనుకున్నాడు భక్తిలో నుంచి, కానీ దేవుడు ఆయన చేయిని గట్టిగా పట్టుకున్నాడు. అలాగే విశ్వాసంలో తొలగిపోకుండా, సన్నగిలిపోకుండా ఆయనే మనల్ని ఏం చేస్తూ ఉంటాడండి? కాపాడుతున్నాడు అనమాట. ఇది యెహోషువ జీవితంలో ఎలా జరిగింది? యెహోషువకు ఇప్పుడు 2 బాధ్యతలు ఉన్నాయి. ఏంటండి ఆ బాధ్యతలు అంటే, దేవుడు వాగ్దానం ఇచ్చి అంత బాగానే ఉంది, కానీ ఎదురుకుండా పెద్ద బాధ్యతలు 2 ఉన్నాయి. ఏంటంటే, ఒకటి యోర్దాన్ దాటాలి, రెండోది యెరికోని జయించాలి. చెప్పండి, యోర్దాన్ దాటాలి, యెరికోని జయించాలి. యోర్దాన్ అంటే ఏంటి? ఒక నది. మరి బాబు ఇప్పుడు యెరికోని జయించాలంటే ముందు ఈ పెద్ద నదిని ఏం చేయాలి? నేను దాటాలి. ఎలా దాటాలి? మోషే చచ్చిపోయాడు. ఆ టైంలో మోషే పనిచేశాడు. ఏంటి? ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఇప్పుడు నాకు అది రాదే, ఇప్పుడు ఎలా దాటను? ఆ టైంలోనంట యోర్దాను ఫుల్ ఫ్లో అట. ఫుల్ ఫ్లో అంటే అర్థం ఏంటి? విపరీతమైన ఫ్లో ఉందన్నమాట, పొంగు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఏదో కొంచెం నీళ్ళు ఉన్నాయంటే ఎలాగోలాగా దాటేద్దాం అనుకుంటే ఫుల్గా ఉన్నదండి వాటర్. అది ఎక్కడ రాస్తుందండి అంటే చూడండి, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం, 3:14. కోతకాలమంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లి పారెను. గట్లన్నిటి మీద పొర్లి పారెను అంటే అర్థం ఏంటి? విపరీతంగా ఉంది వాటరు. చూడండి ఒకసారి గోదావరి ఫుల్ కూడా చూసారా? అలాగ ఉందట, ఫుల్ వాటర్. ఎలా దాటాలి? ఇది ఫుల్ నీళ్ళు. దేవుడు ఆ టైంలో తన విశ్వాసం సన్నగిల్లతా ఉంటే ఏమో చేయలేనేమో అన్నప్పుడట ఆయన మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడాడు తెలుసా? మోషేకు తోడై ఉన్నట్టు నేను నీకు ఎలా ఉంటానో. అది పాయింట్. ఎలాగో చూడండి, ఇక్కడ యెహోషువ 1:5 అంటున్నాడు చూడండి, నీవు బ్రతుకు దినములన్నిటిని ఏ మనుషుని ఎదుట నిలవలేక ఉండును, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు. అంటే అర్థం ఏంటి? మోషే పాయింట్ ఎందుకు ఎత్తాడు అక్కడ? మోషే టైంలో ఎర్ర సముద్రాన్ని ఎలాగ పాయలు చేశానో నీకు కూడా నేను అలా సహాయము చేస్తాను. తన విశ్వాసాన్ని బలపరుస్తాడు. చేశాడా లేదా అండి? చేశాడు. ఎలా చేశాడు తెలుసా? ఎంత వాటర్ని ఒక్కసారి దేవుడు ఇలా పాయలు చేశాడు. యోర్దాన్ నది విడిపోయిందన్నమాట. 6 నెలల ఆ టైంలో ఎర్ర సముద్రాన్ని ఎలా పాయలు చేశాడో యోర్దాన్ని అలాగే దేవుడు పాయలు చేశాడు, దాటించేశాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. మోషేకు తోడు ఉన్నట్టు నేను నీకు తోడుకుంటాను. తన విశ్వాసాన్ని ఒక్కసారి ఏం చేశాడు? బలపరిచాడు. ఇదిగో బాబు, మీ తల్లిదండ్రులతో నేను ఉన్నట్టుగా నేను నీకు కూడా ఎలా ఉంటాను? తోడుగా ఉంటాను. మీ తాతగారికి సహాయం చేసినట్టు నీకు కూడా నేను సహాయము చేస్తాను అన్నట్టుగా దేవుడు వాక్యం ద్వారా మన విశ్వాసం సన్నగిలుతున్న టైంలో ఒక్కసారి మళ్ళీ మనల్ని ఏం చేస్తాడు? బలపరుస్తాడు. అందుకు వాక్యం వినాలండి. వాక్యం విన్నప్పుడు దేవుని మాటలే మన విశ్వాసాన్ని ఏం చేస్తాయి? బలపరుస్తాయి. వినుడ వలన విశ్వాసం. చాలామంది ఒకసారి ఆదివారం వాక్యం వినడానికి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఒకసారి పోయిన వారం విన్నాం కదండి, ఇప్పుడు వినాలి ఏంటండి? నీ విశ్వాసం ఏమైపోతూ ఉంటుంది? సన్నగిలిపోతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు కొవ్వు ఈ దీపం బుడ్డు ఉంటుందండి, అది బాగా ఎలగాలంటే లోపల ఏముండాలి? ఆయిల్ ఉండాలి, కిరోసినో ఏదో ఒకటి ఉండాలి. అది కింద అయిపోతూ ఉంటే అయిపోతుంది. దేవుడు ఆదివారం ఏం చేస్తూ ఉంటాడంటే మనకు ఆయిల్ పోస్తూ ఉంటాడు. వాక్యం ద్వారా ఆయన పోస్తూ ఉంటాడు. అప్పుడు విశ్వాసం వెలుగుతూ ఉంటుంది అన్నమాట. ఇంగ్లీష్లో ఒక పాట ఉంటుంది, మన చిన్నప్పుడు సండే స్కూల్లో నేర్చుకుని, గివ్ మీ ఆయిల్ ఇన్ మై ల్యాంప్ కీప్ మీ బర్నింగ్ 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 అంటాడు. మనం విశ్వాసం బర్న్ అవుతూ ఉండాలంటే దేవుడు మనలో ఏం ఇవ్వాలట? ఆయిల్ ఇస్తానే ఉండాలి. వాక్యం అనే ఆయన ఇంధనాన్ని ఇస్తూ ఉంటాడనమాట దేవుడు. అప్పుడే మన విశ్వాసంలో స్థిరంగా ఉంటాం. వాక్యాన్ని వినడానికి ఆతృత చూపించాలన్నమాట. నేను ఇంతకుముందు చెప్పాను, వాక్యం ఎలా వినాలంటే తెలుసా? శాలరీ కోసం ఎలా ఎదురు చూస్తామో అలా చూడాలట. 1వ తారీఖు వచ్చిందండి, శాలరీ పడలేదు. 2వ తారీఖు వచ్చిందండి, ఇంకా పడలేదు, ఎప్పుడు పడుతుందో అని ఎదురు చూస్తూ ఉంటామా? అలాగా ఆదివారం వస్తూ ఉంటే దేవుడు ఏ మాట ద్వారా మనతో మాట్లాడతాడో, ఏ రీతిగా ధైర్యపరుస్తాడని చెప్పి మనం అలాగా ఆతృతతో ఏం చేయాలట? అది లేదంటే సాతాను ఆల్రెడీ నీకు ఏమేస్తాడు? ఏమానం? అసహ్యమన్న బాణము వేసాడు. ఎందుకు? వాక్యం మీద ఏమొచ్చేస్తుంది నీకు ఇప్పుడు? చదువు విందాంలేండి, ఎప్పుడు లైవ్లో ఉంటుందిలే, యూట్యూబ్లో ఎప్పుడు సోమవారం విందాం, మంగళవారం విందాం, బుధవారం విందాం, ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు. అంటే నీకు ఆల్రెడీ దాని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది, బాణం లోపల దిగిపోయింది బాగా. అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే
దేవుడు మనల్ని విశ్వాసాన్ని బలపరచడానికి ఆయన వాక్యం తర్వాత మనతో ఏం చేస్తాడు, మాట్లాడతాడు. ఇప్పుడు పోనే యోర్దాను దాటేసాడండి. నెక్స్ట్ ఇంకోటి రెడీగా ఉంది. ఏంటది? ఎరుకో గోడ. ఇది దాడిదే దాడి. ఇప్పుడు ఈ గోడ ఏంటి బాబు? అది ఎంత పెద్ద గోడ అంటే ఆ గోడ మీద మనుషులు బతుకుతున్నారు. ఇప్పుడు రాహాబ్ ఉంది. రాహాబ్ ఎక్కడ జీవించేది? ఎరుకో గోడ మీద. వాళ్ళకి పెద్ద షాపింగ్ మాల్స్, ఏంటి ఇల్లులు ఇవన్నీ ఉన్నాయట. దేని మీద? గోడ మీద. గోడ మీద అంత పెద్ద గోడ. అది ఎక్కడ ఇరిగిపోద్దండి? ఎలాగరకూడదు ఏం తెలీదు. ఇంతవరకు బాగానే వచ్చేసామండి. ఇంకో ప్రమాదం ఏంటో తెలుసా? గోడ పక్క నుంచి నడుచుకుని వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళు పైనుంచి ఏమైనా ఇసిరేయచ్చు వీళ్ళ మీద. ఏ రాళ్ళు లేకపోతే బాణాలు ఇసిరేయచ్చు పైనుంచి. ఆ రకంగా అటాక్ చేయొచ్చు. ఇదెలా ఎరగొట్టాలి మేము? దేవుడు ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో తన విశ్వాసం సన్నగిలుతూ ఉంటే ఏం చేశాడో తెలుసా అండి? యెహోషువ 5:13 ఏం జరిగిందో మీరు చూడండి. జాషువ 5:13 యెహోషువ యెరికో ప్రాంతముననున్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షమున ఉన్నవాడవా మా విరోధుల పక్షం ఉన్నవాడవా అని అడుగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానెను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చిన దేవని అడిగాను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచున్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షణలు తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగూ చేశాడు. ఈ వచనం చూడండి. దేవుడు ఆయన ఈ ఎరుకో ఎలాగ ఎరగొట్టాలరా అని చెప్పి భయపడుతున్నప్పుడు, తన విశ్వాసం సన్నగిలుతున్నప్పుడు దేవుడే దిగొచ్చాడు. దేవుడే దిగొచ్చి అక్కడ ఒక ఆయన నించున్నాడంట. అది ఎవరో కాదు, యేసు ప్రభువే. అప్పుడు యెహోషువ ఆయన దగ్గరికి వెళ్ళి ఒకటి అడుగుతాడట, నువ్వు మా పక్షాన ఉన్నవాడవా లేకపోతే మా విరోధులైన ఎరుకో పక్షాన ఉన్నవాడవా, నువ్వెవరు నువ్వు అని అంటే ఆయన అంటాడు, నేను యెహోవా పక్షాన వచ్చిన సేనాధిపతిని, యెహోవా సేనాధిపతిని నేను. ఎవరో తెలుసా? యేసు ప్రభు. ఆయనకున్న పేరు, ఆయన సైన్యములకు అధిపతి, ద లార్డ్ ఆఫ్ హౌస్. ఆయన సైన్యములకు అధిపతి. ఆయన ఎదురుగున్నాడు కత్తి పట్టుకుని, నేను నీ పక్షాన్ని ఉండడానికి వచ్చాను, నీ పక్షాన్ని యుద్ధం చేయడానికి వచ్చాను. అంతేనండి. సాష్టాంగ నమస్కారం పడి ఏం చేయమంటావు అని అడిగితేనంట ఆయన అంటాడు, నీ ఈ స్థలం ఏదది? పరిశుద్ధ ప్రదేశము, నీ పాదరక్షణంలో ఏమంటే ఆ మాట అడిగిన వెంటనే మీకు ఒక సీన్ గుర్తొచ్చేయాలండి. ఇంకోళ్ళని కూడా పాదరక్షణలు తీయమని చెప్పాడు. ఏ సీన్ అది? మోషే టైంలో. మోషేకి ఎలా కనిపించాడు? మండుచున్న పొదలో కనిపించి, ఇది పరిశుద్ధ ప్రదేశం, నీ పాదాల నుంచి పాదరక్షణలు తీయంటున్నాడు. ఇదే సీను, అదే మాటలు యెహోషువతో అంటున్నాడు. ఏంటంటే, మోషేకి ఎలాగైతే తోడుగా ఉన్నానో, మోషే పక్షాన్ని నుండి ఎలాగైతే నేను ఐగుప్తు దేశంతో పోరాడానో, నేను యెరికోతో అలాగే పోరాడతాను. మోషే ఆ టైంలోనే భయపడిపోతున్నాడు. ప్రభువా, నా వల్ల అవ్వదు నాయనా, ఇంకెవరన్నా చూడు, నా నోటంట మాట రాదు, నేను ఏమీ చేయలేను అని ఇలాగ అంటుంటే, మోషే నేను కదా నీకు తోడుకుంటానని చెప్పి 5 సార్లు 6 సార్లు అంటాడనమాట దేవుడు. అదే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ యెహోషువ, మోషేతో ఎలాగైతే తోడుకున్నానో నేను నీకు కూడా ఏం చేస్తాను, తోడుగా ఉంటాను. ఇప్పుడు చూడండి, దేవుడు తోడుగా ఉండి యెరికోని ఎలా జయించడానికి సహాయం చేశాడు? ఒకటే అంటాడు, 6 రోజులు జస్ట్ తిరగండి అంతే, తిరగండి అంతే. ఎవడన్నా గోడ చుట్టూ తిరుగుతూ ఉంటే గోడ పడుతుందండి? ఇంపాసిబుల్. కానీ మీరు ఏం చేయొద్దు, జస్ట్ తిరగండి. అది 7వ రోజు 7 సార్లు తిరగండి, ధ్వని చేస్తూ దేవుని స్తుతిస్తూ పాటలు పాడుతూ తిరగండి 7వ రోజు. దేవుడు చెప్పినట్టు వీళ్ళు చేశారు. అంత పెద్ద కోట గోడ ఏమైపోయింది? కూలిపోయింది. ఎలా కూలిందండి అంటే, వారి పక్షాన్ని నుండి ఆ సైన్యములకు అధిపతి యెహోవా, ఆ ప్రభువు వారి పక్షాన్ని నుండి పోరాడాడు అన్నమాట. ఏమండి, మన జీవితంలో ఎన్నో పెద్ద గోడలు ఉంటాయి. ఏ సమస్య తీరినా ఈ సమస్య తీరదండి, ఇది జరగదండి. పెద్ద పెద్ద కోట గోడలు లాంటివి దేవుడు ఏం చేస్తాడు? కూల్చేస్తాడు అనమాట. ఆ రీతిగా ఆయన మన విశ్వాసాన్ని ఆయన ఏం చేస్తాడు? బలపరుస్తాడు. నువ్వెందుకు అంత భయపడుతున్నావు? ఎరుకో కోట గోడలే కూల్చున్నాడు. ఈ చిన్న చిన్న సమస్యలు నేను కూల్చలేను అనుకుంటావా? నేను కూలుస్తాను. అసాధ్యమైన మన జీవితంలో ఆయన ఏం చేస్తాడు? ఆయన ఓసారి మన పరిస్థితులు చూసి విశ్వాసం సన్నగిలుతుంది. దేవుడు మనతో మాట్లాడతాడండి, మనల్ని కలుసుకుంటాడనమాట. నేను ఉదయం కూడా కీర్తన 73వ అధ్యాయంలో మీరు గమనించినప్పుడు అక్కడ ఆసాఫు కూడా తన విశ్వాసం ఏమైపోతుంది?
సన్నగిలిపోతుంది. ఎందుకు ఈ బతుకు, ఆడే బాగున్నాడు, ఆ మత్సరం వచ్చేసింది ఆయనకి. ఇవన్నీ వదిలేసి దేవుడిని వదిలేసి నేను లోకంలోకి వెళ్ళిపోతాను అన్న టైంలో ఆయన మందిరంకి వెళ్ళాడట. దేవుడు ఆయనతో ఏం చేశాడు, మాట్లాడాడు. నీ జీవితం బాబు ధన్యమైంది. వాళ్ళు కాలు జారిన స్థితిలో ఉన్నారు, కానీ నీ చెయ్యి నేనేం చేశాను, పట్టుకొని ఉన్నాను. నీ జీవితం గొప్ప, ఆ జీవితం గొప్ప. నీ జీవితం గొప్ప, నేను పట్టుకొని ఉన్నాను, పరలోకాన్ని తీసుకెళ్తున్నాను. వాళ్ళు కాలు జారిన స్థితిలో ఉన్నారు, పడి నరకానికి వెళ్ళిపోతున్నారు. నీ జీవితం ఎంత ధన్యమో ఆలోచించు అంటున్నాడు దేవుడు. అదే రీతిగా నీ విశ్వాసం సన్నగిలుతున్నప్పుడు నేను నీ చేయి పట్టుకున్నాను మర్చిపోకని చెప్పి నీతో నాతో కూడా ఆయన ఏం చేస్తాడండి, మాట్లాడు. మన విశ్వాసాన్ని ఆయన ఏం చేస్తాడు, బలపరిచే దేవుడు. అది 4వ శ్రేష్టమైన పాఠం మనం నేర్చుకున్నాం. 5వది, మనిషిని సేవించే వ్యక్తిని యెహోవాను సేవించే వ్యక్తిగా మార్చాడు. 5వది ఏంటండి, మనిషిని సేవించే వ్యక్తిని ఎలా మార్చాడు, యెహోవాను సేవించేవాడిగా మార్చాడు. ఎలా చెప్పారండి అంటే మీరే చూడండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో యెహోషువాని ఎలా పరిచయం చేశారో చూడండి. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడినైన యెహోషువాకు ఇలా సెలవిచ్చాడు. ఆగనగనగన ఎలా పరిచయం చేశారు యెహోషువాని ఇక్కడ? ఎవరు పరిచారకుడు? మోషే పరిచారకుడు అండి. అంటే అర్థం ఏంటి, ఒక మనిషికి పరిచారకుడు. సో ఒక మనిషికి పరిచారకుడు ఒకప్పుడు ఎవరు, యెహోషువ. మనిషికి పరిచారకుడు అంటే మనిషి ఒక పనుడు అనమాట, ఒక సర్వెంట్ ఆఫ్ అ మ్యాన్. మోషేకే ఒక పిఏ, పర్సనల్ అసిస్టెంట్. ఆయన ఏం చెప్తే అది చేయాలన్నమాట, అది ఆయన పని ఒకప్పుడు. అలాంటి వ్యక్తిని యెహోషువ తన నోటితో ఒక మాట అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. ఇప్పుడు మనిషిని కాదు సేవించేది, ఎవరిని సేవిస్తాం, యెహోవాను సేవిస్తాం. యెహోవాను సేవించడం అంటే అర్థం ఏంటంటే ఆయన పనివారుగా ఉంటాం మేము. ఆయన మాకు యజమాని, మేము ఆయనకి ఏంటి, దాసులు. ఏమంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు మనకొక పేరు ఇచ్చాడు, ఒక టైటిల్ ఇచ్చాడు. ఏంటో తెలుసా? మీరే చదివి చెప్పాలి నాకు. రోమా 6:22 తీసి చదివి నాకు చెప్పండి. రోమా 6:22 మన కూర్చున్న వాక్యం వింటే ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చిన పేరేంటి చదివి చెప్పండి. 6:22 రోమా 6:22 పాపం నుంచి విమోచింపబడి దేవునికి దాసులైనందున. ఆగండి అక్కడ కాగండి. పాపం నుంచి విమోచింపబడ్డాం, ప్రభు మన పాపాలు క్షమించాడు, వెంటనే మనకు టైటిల్ ఇచ్చాడు. ఏంటిది? దేవునికి దాసులం. చెప్పండి అందరం, నేను దేవునికి దాసుడను. బ్రదర్స్ అలాగనాలి, నేను దేవునికి దాసుడను. సిస్టర్స్ ఏమనాలి, నేను దేవునికి దాసురాలను. సో మనకు ఈ లోకంలో దేవుడు మనకిచ్చిన టైటిల్ ఏంటంటే నువ్వు దేవునికి ఏంటి, దాసుడవు, దాసురాలవు. ఒక మాటలో చెప్పారంటే సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవుని దాసుడు అంటే అర్థం ఏంటి ఇంగ్లీష్లో? దాసుడు అంటే పనివాడు, సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవునికే ఒక పనివాడు అనమాట మనం. సో మనం ఇక్కడ బ్రతికిన కాలం, ఈ లోకంలో బ్రతికిన ప్రతి క్షణం కూడా అది మైండ్లో పెట్టుకోవాలండి. నువ్వు ఎక్కడ పని చేయి, ఏ స్థలంలో ఉండు, ఒకటే గుర్తుపెట్టుకో, నేను అక్కడున్న మనుషులకు కాదు సర్వెంట్, దేవునికి నేను ముందేంటి, దాసుడను. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి, గవర్నమెంట్ ఎంప్లాయీకి ఒక పేరు ఏముంటుందంటే గవర్నమెంట్ సర్వెంట్. ఏమంటారండి? గవర్నమెంట్ సర్వెంట్, గవర్నమెంట్కి పని చేస్తున్నాడు. అంతకంటే విలువైన టైటిల్ దేవుణ్ణి కొట్టేస్తున్నాడు. ఏంటి? నువ్వు గాడ్ సర్వెంట్. నువ్వు ఫస్ట్ గాడ్ సర్వెంట్, తర్వాతే ఏంటి, గవర్నమెంట్ సర్వెంట్ నువ్వు. సో ఉదయం లెగిసిన వెంటనే ఒక పనోడు ఏం చేస్తాడు చెప్పండి? ఒక పనోడు యజమాని దగ్గరకు పరిగెట్టుకొని వెళ్తాడు. వెళ్ళి ఏం చేస్తారు? సార్ ఏం చేయమంటారు సార్, ఏం పని ఉంది? యజమాని దగ్గర చేతులు కట్టుకొని నించుంటాడు. నువ్వు నేను ఒక రోజు లెగిసిన తర్వాత చేయాల్సిన పని అది. దేవా నేను నీ పనుండి, నువ్వు నన్ను రక్షించుకున్నావు కదా, నేను నీ పనుండి, నాకు ఎందుకు ఆయుష్ ఇచ్చావు, ఇంకో రోజు ఎందుకు ఇచ్చావు, ఈరోజు నేను ఏ రకంగా నీకు మహిమ తీసుకురాగలను, ఏం పని చేయను అన్నట్టుగా మనం దేవుని దగ్గర నించోవాలండి. నువ్వు ఏ క్షణంలో ఉన్నా సండి, ఎనీ టైం నీకు మైండ్లో ఒకటి ఉండాలి. ఏంటంటే దేవుని పనికి సిద్ధంగా నువ్వు ఉండాలి. ఎన్ని పనులు ఉన్నా సరే అన్నిటికంటే విలువైన పని నీకు ఎదురుకుండా ఉండాల్సింది ఏంటంటే దేవుని పని. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. సపోజ్ ఏదో ఫోన్ వచ్చింది, ఇంకో దేవుని పని, ఇదంతా ఒకటి దేవుని కార్యం,
నీ సహాయం కావాలి. ఏం చేయాలి? మిగిలిన పనులను పక్కన పెట్టి ఫస్ట్ దేనికి వచ్చేయాలి? ఫస్ట్ పని చేసిన తర్వాతే మిగిలిన పనులు చూసుకోవాలి. ఎందుకంటే నువ్వు నీకున్న ఏ ఆక్యుపేషన్ కన్నా, ఏ పని కన్నా అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఎంచుకోవాల్సింది ఏంటంటే దేవుని పని అనమాట. దాని తర్వాత ఇంకేదన్నా. ఎందుకంటే నీకు ఆయుష్ ఇచ్చింది, నేను రక్షించుకుంది దేవుడు. ఒకే మాట అంటున్నాడు, నువ్వు నాకు ఎలా ఉండాలి? నువ్వు దాసుడిగా ఉండాలి. దేవుని అడుగుతూ ఉండాలి ప్రతి క్షణక్షణం, దేవా ఏ రకంగా నేను ఈరోజు నీ పని చేయను, ఏ రకంగా నేను నీ మహిమ కొరకు నేను బ్రతకగలను. దేవుడు మనకు ఆ క్లారిటీ ఇస్తూ ఉంటాడండి. ఓసారి నువ్వు పని చేస్తున్న ఆఫీస్లో ఇక్కడ నువ్వు సాక్షిగా ఉండాలి. ఇదిగో వీళ్ళందరూ ఇలాంటి డెసిషన్ తీసుకుంటున్నారు, నువ్వు మాత్రం నమ్మకంగా నా కొరకు నువ్వు బ్రతకాలి నువ్వు అంటూ ఉంటాడు అన్నమాట. అదే నీ పని అంటూ ఉంటాడు ఒక్కొక్కసారి. దేవునికి మనం ఎలా ఉండాలి చెప్పండి? దాసులుగా ఉండాలి. దేవుడు ఐదవదిగా ఆయన మనిషికి సేవించే వ్యక్తిని దేవుడు మనల్ని ఆయనకు సాక్షిగా ఉండేటట్టు, ఆయన సేవించేటట్టు చేశాడు. ఆఖరికి ఇంకోటి చెప్పి నేను ముగిస్తాను. దేవునికి లోబడితే ఆయన మనల్ని వర్ధిల్లింపజేస్తాడు. చెప్పండి, ఆఖరిగా చెప్పండి. దేవునికి లోబడితే ఆయన మనల్ని ఏం చేస్తాడు? వర్ధిల్లింపజేస్తాడు. అది ఆఖరిగా మాట చెప్తాడు అన్నమాట. చూడండి ఎక్కడంటే మనము 7, 8, 9 వచనాలు చదివి ముగించుకుందాం. అయితే నీవు నిబ్రమ కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి నా సేవకుడిని మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు దేవుడు దాని యందు కుడిక కానీ ఎడమ కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథం నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటిని ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివ్రాత్రము దాన్ని ధ్యానించిన నీడల నీ మార్గమున వర్ధిల్లింపజేసుకొని చక్కగా ప్రవర్తి. దేవుడు మనల్ని వర్ధిల్లింపజేయాలి అంటే మనం చేయాల్సిందేంటి? దేవుని వాక్యాన్ని వినాలి, వాక్యానికి లోబడాలి. ఇప్పుడు మనం చేస్తున్న పని ఏంటంటే, ఇప్పుడు ఈ టైంలో మనం చేస్తున్న పని ఏంటి? వాక్యాన్ని వింటున్నాం. వాక్యం వింటున్నప్పుడు ఏదో మాట ద్వారా దేవుడు నీతో నాతో ఏం చేస్తాడు? ఆయన మాట్లాడదు. వెళ్ళాలి, ఇంటికి వెళ్ళి ఆలోచించి ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, నేను ఏ రీతిగా నేను లోబడాలి, ఏ రీతిగా నా జీవితాన్ని కరెక్ట్ చేసుకోవాలి. అక్కడ అన్నాడు కుడికే కానీ ఎడమకే కానీ తిరగకూడదు అన్నాడు. ఇప్పుడు చూడండి, బండి మీద వెళ్తున్నావండి, నువ్వేదో పరిజ్ఞానం ఉంటే బండి అలా వెళ్ళిపోతుంది లెఫ్ట్కి, ఏం చేస్తాం? అలా వదిలేస్తే పొలంలోకి వెళ్ళిపోద్ది. ఏం చేస్తాం? వెంటనే స్టీరింగ్ ఉంటుంది, స్టీరింగ్ వెంటనే ఏం చేస్తాం? ఇలా తిప్పుతాం. కుడికి ఎడంకి వెళ్ళిపోతుంటే కరెక్ట్ చేసుకుంటాం. ఈ లోపల కాసేపు గిట్టి వెళ్ళిపోతుంది, ఇలాగా వెంటనే ఏం చేస్తాం? ఇలా తిప్పుతాం, స్టీరింగ్ని అడ్జస్ట్ చేస్తాం. ఆదివారం మనం వచ్చి వాక్యం వింటున్నప్పుడు మన స్టీరింగ్ని, జీవితంలో స్టీరింగ్ని ఏం చేయాలి? కరెక్ట్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోమో, ఇలా తొలగిపోయాను నా మాటలో, నా ప్రవర్తనలో కలిసిపోతున్నాను, లోకంలో కలిసిపోతున్నాను నేను అని చెప్పి అడ్జస్ట్ చేసుకున్నాం మన జీవితాన్ని. ఎప్పుడైతేనండి వాక్య వెలుగులో మన జీవితంలో అడుగు తీసి వేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటామనండి, దేవుడు అంటున్నాడు నువ్వు వర్ధిల్లుతావు. దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. వర్ధిల్లుతాం అన్నమాట. దేవుని వాక్యంతో కనెక్ట్ అయి ఉన్నప్పుడే మన జీవితంలో ఏమవుతాం? వర్ధిల్లుతాం. ఆ కనెక్షన్, వాక్యంతో కనెక్షన్ పోయిందా? వాక్యంకి దూరం అయిపోయావా? ఆ కనెక్షన్ తెగిపోయిందా? మన జీవితంలో ఏముండదు తెలుసా? వర్ధిల్లడం ఉండదు. ఇప్పుడు చూడండి, ఎంతమందికి గాలిపటం ఎగరడం వచ్చి ఇక్కడ? గాలిపటం, కైట్ ఎగరేసారా? మా అందరికి వచ్చండి అని అన్నారేమో. ఇప్పుడు చూడండి, గాలిపటం బాగా ఎగరాలంటే, బాగా ఎత్తుగా చక్కగా ఎగరాలంటే దానికి ఒకటి కంపల్సరీ ఉండాలి. ఏంటి? దారం ఉంటే సరిపోదు, కిందన ఎగరేసేవాడు చేతిలో అది ఉండాలి. గాలిపటం అనుకుంటుంది ఈడేటర్ బాబు అత్తమని నన్ను పట్టుకుంటాడని చెప్పి తెంపేసుకొని దానికదే ఎగురుతుంది అనుకోండి. స్వేచ్ఛ కావాలి నాకు. ఏం కావాలి? నాకు స్వేచ్ఛ కావాలని చెప్పి తెంపేసుకుంది అనుకోండి, ఏమవుద్ది? కాసేపు ఎగురుతుంది, ఏ సముద్రంలోనో ఏ అడవిలోనో పడుతుంది కాసేపటికి, అంతేనా? మన జీవితం కూడా చక్కగా ఎగరాలంటేనండి దేవుని వాక్యంతో దానికి కనెక్ట్ అయి ఉండి దానికి లోబడాలన్నమాట. వాక్యం చెప్తుంటే శ్రద్ధగా విని ఇది నా కొరకే దేవుడు చెప్పించాడు, నేను లోబడాలంతని చెప్పి మంచి మనసుతో దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పి మంచి మనసుతో దాన్ని అంగీకరించి
దేవునికి లోబడతా ఉంటానండి, మీరు చెప్తే నమ్మరండి, దేవుడు నన్ను ఏం చేస్తాడు? వర్ధిల్లింప చేస్తాడు. వాక్యాన్ని పక్కన పెట్టి నాకు అంతా తెలుసు, నేను ఎలాగే బతుకుతాను, నా ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే 4 రోజులే. గాలిపటం కూడా తెంపించుకుంటే ఏమవుద్ది? కాసేపు బాగానే ఎగురుతుంది, కాసేపటికి ఎక్కడ ఉంటుంది? అది నాశనం అయిపోద్ది అనమాట. దేవుని వాక్యంతో ఎప్పుడైతే కనెక్ట్ అయ్యి దాని అధికారం కిందకు ఉండి లోబడుతూ, దేవుడే ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు, సరి చేసుకోవడానికి, నా జీవితం ఎంతో మారాలి అని చెప్పి మంచి మనసుతో నువ్వు అంగీకరిస్తూ ఉంటానండి, దేవుడు నేను ఎక్కడన్నా తీసుకెళ్తాను అనమాట. దేవుడు అలాంటి జీవితం నీకు నాకు దయచేయను గాక. దయచేసి అందరూ మోకరించండి.